హాయ్ ఫ్రెండ్స్, టుడే గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ లో 7:30 PM కి లాంచ్ అయిపోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 అండ్ Z Flip 7. సో వాటి గురించి, దాని ఫీచర్స్ ఏంటి, దాని ప్రైస్ ఏంటి, దాని కెమెరా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ కెమెరా స్టోరేజ్ పరంగా చెప్పుకున్నట్లయితే మాత్రం ఈసారి ఇంక్రీజ్ చేశారని చెప్పాలి. కెమెరా 50 నుంచి 200 మెగాపిక్సెల్స్ కి షిఫ్ట్ అయ్యారు. Z Fold 7 మీకు ఈసారి 200 మెగాపిక్సెల్స్ ఉంటుంది. ఇంక్రీజ్ చేస్తే మనం ఎప్పుడైనా జూమ్ చేసినా కానీ సూపర్ క్లారిటీగా ఉంటుంది, ఎందుకంటే మీకు ఇందులో ప్రో విజువల్ ఇంటెలిజెన్స్ వాడారు. సో మీరు ఎక్కడైనా బ్లాక్ బర్గా ఉన్నా సరే మొత్తం క్లియర్ చేస్తుంది. ఈసారి మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే Z Fold 6 చూసుకున్నట్లయితే మాత్రం మనకి 50 మెగాపిక్సెల్స్ మెయిన్ కెమెరా ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా, అది కూడా ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్స్, ఇది కూడా 10 మెగాపిక్సెల్స్ ఇచ్చారు. ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం మనకి Z Fold 6 చూసుకున్నట్లయితే 12GB 256GB ర్యామ్, 12GB 512GB ర్యామ్ అండ్ 12GB 1TB ర్యామ్ ఇచ్చేవారు. ఈసారి 12GBతో పాటు 16GB ర్యామ్ కూడా ఇవ్వబోతున్నారు. ఈసారి 12GB ర్యామ్ 256GB ఉంటుంది. దాంతోపాటు మనకి 16GB 1TB స్టోరేజ్ కూడా ఉంటుంది. అండ్ ఫ్రేమింగ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రెండు ఫోన్స్లోనూ చాలా బాగుంటాయి. బిల్డ్ క్వాలిటీ అంటే ఏంటి, చాలా బాగుంటుంది. కాకపోతే Z Fold 6లో మీకు ప్రీమియంగా ఉండదు, ఎందుకంటే మీకు అల్యూమినియం ఫ్రేమ్ వాడారు. మీకు అసలు ప్రీమియంగా అనిపించదు. కానీ Z Fold 7లో ఈసారి మనకి అల్యూమినియం రీప్లేస్ చేసి దాని బదులు టైటానియం ఫ్రేమ్ తీసుకురాబోతున్నారు. టైటానియం అంటే గుర్తుకొస్తే చాలు మనకి ఐఫోన్, శాంసంగ్ టైటానియం ఫ్రేమ్స్ వాడతారు కదా. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక శాంసంగ్ గెలాక్సీ Z Fold 7లో తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మెయిన్గా సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 గురించి తెలుసుకునే ముందు Z Fold 6 గురించి తెలుసుకుందాం. సో ఈ టూ ఫోన్స్ కంపారిజన్ చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఈసారి డిజైన్ పూర్తిగా చేంజ్ చేస్తారు, మార్చేశారు కంప్లీట్గా. ఈసారి Z Fold 7 కొంచెం చూడడానికి S25 Ultra అండ్ S25 Edge లా ఉంటుంది. డిజైన్ స్లిమ్ అండ్ వైట్గా ఉంటుంది, పట్టుకుంటే కొంచెం జారిపోయినట్టు ఫీలింగ్ ఉంటుంది. మనం పాత ప్రీవియస్ Z Fold 6 చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ, గేమ్స్ ఆడుతున్నప్పుడు, ఫోన్లో ఎవరినైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనకి షార్ప్ ఎడ్జెస్ ఉండేవి, అది కొంచెం మనకి ప్రాబ్లం అనిపించేది. కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేదు. Z Fold 7లో ఈసారి మనకి రౌండ్ అండ్ కర్వ్డ్గా ఉంటుంది. మీరు చూసే ఉంటారు S25 Ultraలోను S25 Edgeలో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది.